తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. వైఎస్ఆర్సీపీ అధినేత అది నేనే వైఎస్ జగన్ ఈ రోజు బాపట్ల జిల్లా మేదరమెట్లకు వెళ్లారు. ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాతృమూర్తి పార్థివ దేహానికి జగన్ నివాళులు అర్పించారు. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి బాపట్ల జిల్లా మేదరమెట్లకు వెళ్లి వైవి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పెళ్లికెళ్ళు ఒకటే నవ్వు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ కన్నుమూశారు. ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. పిచ్చమ్మ మృతిపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాపం 25 ఏళ్లు నిండకుండానే పాడ మీద పడ్డాడ్రా. వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకి ఆయన సంతాపం తెలిపారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మాకు తెలుసులేరా. జనం మీద ఏదో ప్రేమ వలకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. తరం మారింది, హంతకులకి గూండాలకి అభిమానులు తయారయ్యారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? తెలిసిపోయిందా? ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ బాలో రీసౌండింగ్ లెక్క. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అయితే వెళ్ళి వితౌట్ షుగర్ అని సంకనా ఎందుకు అడుగు తింటానికా? జగన్ రాకతో మేదరమెట్ల పట్టణం అంతా కోలాహలంగా మారింది. నేనంటే నీకెందుకురా అంత ఇష్టం? నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. తమ అభిమాన నేతను చూసేందుకు జనం పోటెత్తారు. అవన్నీ గ్రాఫిక్స్ రా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏం మాట్లాడుకుంటున్నారా? కనపడుతుంది కానీ వినపడడం లేదురా. నేను చెబుతాను వినండ్రా. చెప్పు. నీకు విషయం తెలుసా? పాట్యా విజయవాడ కనకదుర్గమ్మ వారి గుళ్ళో నగలు కాజేసింది ఎవరో కాదు, నేనే. ఈజ్ ఇట్? యా. టోనీ సెలూన్ లో కటింగ్ అయిన వేస్ట్ వచ్చినంత తీసుకెళ్లి సవరాలు చేసి అమ్ముకోవడం నా సైడ్ బిజినెస్. 3 బ్రాంచ్ ఆఫీసులు కూడా ఉన్నాయి. హౌ గ్రేట్. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. చంద్రబాబు నాయుడు గారు ఏంట్రా? మీరు కలిస్తే 1 year లో బ్లెస్సింగ్, లేదా 1 year లో ఏమవుతుంది? మీరు దేవుడితో ఫైట్ చేయక. నేను దేవుడి దాసుడిని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? దేవుని దూతని, దేవుడు పంపగా వచ్చాను. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను. ఆ జగన్ కలవలేదు. వీడి గెటప్ కమెడియన్ రా. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే అంటే ఏం చేస్తావురా?
7 రోజుల్లో రెడ్ బుక్ ని క్లోజ్ చేస్తా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మరలా ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయకుండా అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఆ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరూ పోతారు. నేను మీతో ఉండగా అన్నాను లోకేష్ ని. అంత సీన్ ఉందండి. ఒక్క పోలీసు ఒక్క వైసీపీని అరెస్ట్ చేయలేదు. మీరు నాతో లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు, నన్ను మీరు కలవరు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్.